మిస్ వరల్డ్ పోటీలకు విశ్వనగరం హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ పోటీల కోసం ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరింతకీ ఇండియాలో ఎన్నిసార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి? ఇప్పటివరకు ఎన్ని మిస్ వరల్డ్ కిరీటాలు భారత్కు దక్కాయి? భారత్కు మిస్ వరల్డ్ కిరీటాలు అందించిన ఆ అందాల రాణులు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎంతో ఆసక్తిగా చూసే అతిపెద్ద కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ పోటీలు ఒకటి. కోట్లాది మంది ఈ వేడుకలను చూసేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రేజీ వేడుకలకు ఈసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరం పేరు మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచవ్యాప్తంంగా మార్మోగుతోంది. అయితే మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కు కొత్త కాదు. గతంలో బెంగళూరు, ముంబైలో ఈ ఈవెంట్స్ జరిగాయి. 1996లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది. అమితాబ్ బచ్చన్ కు చెందిన ఏబీసీఎల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత దాదాపు 27 సంవత్సరాల తర్వాత అంటే 2024లో ముంబైలోని జియో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. కాగా ముచ్చటగా మూడవసారి హైదరాబాద్ ఈ ఘనతను దక్కించుకుంది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఫైనల్ ఈవెంట్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే ఇలాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రపంచంలోని ఎన్నో దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. ప్రపంచ సుందరి పోటీలకు వేదికవడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ను అంతర్జాతీయ ఖ్యాతిని పొందే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైజింగ్ తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం నలుమూలలా చాటడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక మిస్ వరల్డ్ పోటీలకు ఘన చరిత్రే ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశానికి చెందిన సుందరీమణులు కూడా పాల్గొని టైటిల్స్ కైవసం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ లో 1951లో ఈ పోటీలు జరిగాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ పోటీలు జరుగుతున్నాయి. తమ తెలివితేటలతో, అందంతో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని ఇప్పటి వరకు మన దేశం నుంచి 6 గెలుచుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. కాగా రాజస్థాన్ కోటాకు చెందిన నందిని గుప్తా హైదరాబాద్ లో జరగనున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పేజెంట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశం తరపున మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న 6 ప్రత్యేకతలు, వివరాల విషయానికొస్తే ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రీటా ఫరియా పావెల్ చరిత్ర సృష్టించారు. 1966లో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఆ సమయంలో అప్పుడు ఆమె వైద్య విద్యార్థినిగా ఉన్నారు. రీటా ఆ కాలంలోనే అందాల పోటీలపై ఉన్న అపోహలను చెరిపివేసి భారతీయ మహిళలు అంతర్జాతీయంగా అందాల పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం చేయడంలో సక్సెస్ అయ్యారు. అనంతరం దాదాపు 28 సంవత్సరాల తర్వాత 1994లో భారత్ కు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించారు ఐశ్వర్య రాయ్. 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐశ్వర్య ఆర్కిటెక్చర్ చదివారు. భారత్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 2వ మహిళగా ఐశ్వర్య రాయ్ నిలిచారు. ఆ తర్వాత బాలీవుడ్ లో రాణించిన ఐష్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ తరపున 1997లో విజేతగా నిలిచిన అందగత్తె డయానా హెడెన్ మూడోసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ కు అందించారు. ఈమె 1973 మే 1న హైదరాబాద్ లో జన్మించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పుచ్చుకున్న ఆమె మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించి పలు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. డయానా తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, మానవతా దృక్పథంతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. లో యుక్తాముఖి భారత్ నుంచి 4వసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1979 నవంబర్ 2న ముంబైలో జన్మించిన యుక్తా జువాలజీలో డిగ్రీ చేశారు. మిస్ వరల్డ్ గా గెలిచాక పలు సినిమాల్లో నటించిన యుక్తాముఖి అనంతరం మహిళల హక్కులు, విద్య కోసం న్యాయవాదిగా మారారు. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని గెలుచుకున్న 5వ భారతీయ మహిళ ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో జన్మించారు. తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా. ఇద్దరు భారత సైన్యంలో వైద్యులు.
ప్రియాంక ప్రపంచ సుందరి అయ్యాక బాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలారు. ఆ తర్వాత హాలీవుడ్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. India. ఇక భారత్ తరపున 6వ మిస్ వరల్డ్ కిరీటాన్ని మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. 2017లో మానుషి మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆమె తల్లి డాక్టర్ నీలం చిల్లర్, తండ్రి డాక్టర్ మిత్రా బసు చిల్లర్, ఇద్దరూ వైద్యులే. మానుషి చిల్లర్ 1997 మే 14న హర్యానాలోని రోహ్తక్ లో జన్మించారు. ప్రస్తుతం మానుషి చిల్లర్ బాలీవుడ్ లో రాణిస్తున్నారు. India. అందాల పోటీలను నిర్వహించే ఆతిథ్య దేశానికి, ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 140కి పైగా దేశాల్లో బ్రాండింగ్ రూపొందుతుంది. స్థానిక వ్యాపారం కూడా ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో ప్రపంచ యవనికపై భారత్ సత్తా చాటడం, భారత యువతులు కిరీటాలు అందుకోవడం వంటి అంశాలు భారత బ్యూటీ, కాస్మెటిక్ రంగానికి మరింత జోష్ ఇచ్చినట్లయింది. దీంతో మన దేశంలో కాస్మెటిక్ ఇండస్ట్రీ ఆధారిత అంశాలు, వాటికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు ప్రభావితమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కూడా తెలంగాణ బ్రాండ్ ప్రపంచ దేశాలకు విస్తృతంగా పరిచయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.